హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఆర్తి. ఈరోజు మనం ఇన్స్టెంట్గా పడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. పడ్డుకు కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ 2 కప్పుల ఉప్మా రవ్వ తీసుకున్నానండి. దీంట్లోకి 1 కప్పు కొబ్బరి తురుము, 2 రొమ్మల కరివేపాకు, కొత్తిమీర, 1 కప్పు క్యారెట్, 1 కప్పు ఉల్లిపాయ తీసుకున్నానండి. అలాగే 1 కప్పు క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇది చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే శనగపప్పు 2 స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ఈ 2 కప్పుల ఉప్మా రవ్వకి నేను ముందుగా క్యారెట్ వేసుకుంటున్నానండి. అలాగే కొబ్బరికాయ తురుము, ఉల్లిపాయలు పెట్టుకున్నాను. కొబ్బరికాయ మీద క్యారెట్, ఉల్లిపాయలు అయితే చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నానండి. అలాగే శనగపప్పు, ఆవాలు నేను పచ్చిగానే వేసుకుంటున్నానండి. ఇదే నానబెట్టలేదు నేను. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను, కరివేపాకు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు 1 గ్లాస్ పెరుగు తీసుకున్నానండి. నేనైతే పుల్లటి పెరుగు తీసుకున్నాను. పుల్లటి పెరుగు అయితే బాగా వస్తుందండి. 1 గ్లాస్ తీసుకున్నాను నేను. ఇది నీటిలో కన్నా పెరుగుతో కలుపుకుంటే బాగా టేస్టీగా వస్తుందండి. ఇది బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాను నేను. కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకొని ఒక ½ అవర్ పక్కన పెట్టేసుకుందామండి. ఇవన్నీ కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నాను. ½ అవర్ అయిందండి. ఇదిగోండి మాది ఇలాగుంది టెక్స్చర్. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటున్నాను. అది రవ్వ కాబట్టి నీళ్ళు పీల్ చేసుకుంటుందండి. ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మిక్స్ చేసి రెడీగా ఉంది. ఇప్పుడు మరీ నీళ్ళలాగా కాదు, మరీ గట్టిగాను కాదండి, ఇలాగే ఉండాలి. దీనిలో మీకు కావాలితే కొద్దిగా సోడా వేసుకోవచ్చు. నేనైతే సోడా వేసుకోలేదండి, పుల్లటి పెరుగు యూజ్ చేశాను కాబట్టి. ఇప్పుడు ఇలా మోడ్లు దొరుకుతాయండి. ఇది స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. క్లీన్ చేసేసుకుని ఇందులో ఒక్కొక్క చిన్న డ్రాప్ లాగా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఎప్పుడైనా సరే అండి ముందుగా మధ్యలో వేయకండి. ఎందుకంటే మధ్యలో ఎక్కువ హీట్ తగులుంటుందండి. సైడ్స్ అంతగా హీట్ అయ్యి ఉండదు. అందుకే ఫస్ట్ మనం సైడ్స్ ఉండేదానికి వేసేసుకుని తర్వాత మధ్యలో ఉండేదానికి వేసుకుందాం. ఇదైతే పిల్లలకి స్నాక్స్గా కూడా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టీ టైంకి కూడా మనం వేసుకొని తినొచ్చు. ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇది కూడా బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి స్నాక్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువ మనం కొబ్బరికాయ చట్నీతో కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా పిల్లలకైతే టమాటో కెచప్తో యూజ్ చేసుకొని తింటారండి. ఇలా ఫస్ట్ సైడ్స్ వేసేసుకోండి.
నేను ముందుగా చెప్పినట్టు దీంట్లో సోడా వేసుకోలేదండి, నేను అలాగే వేస్తున్నాను. మీకు కావాలంటే కొద్దిగా సోడా కలుపుకొని కూడా వేసుకోవచ్చండి. ఇలా క్లీన్గా వేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ కొద్దిగా పైన కొంచెం ఒక్క డ్రాప్ వేసుకుంటున్నాను నేను. ఒక 2 మినిట్స్ ఉండిచ్చి ఇలా తిప్పుకోండి. ఇలా చూడండి ఎంత బాగుందో కలర్, గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుందండి. ఇలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. నాన్ స్టిక్ ప్యాన్ ఇది, ఈజీగా రిమూవ్ అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి కలర్ ఎంత బాగుందో. ఇలాగ అన్నీ మనం టర్న్ చేసేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో కలర్, ఎంత బాగా వచ్చిందో. ఇంతే అండి, ఒక 2 to 5 మినిట్స్లో అయిపోతుందండి ఇది. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. నేను ఇంకోసారి కూడా వేసేసుకున్నాను. నేనైతే స్టవ్ ఆఫ్ చేశానండి, అందుగురించి మధ్యలో వేసేసుకున్నాను. మీరైతే సైడ్లో ఫస్ట్ వేసుకుని తర్వాత మధ్యలోకి వేసుకోండి. నేనైతే రెండో ఆయిల్ కూడా వేసేసుకుంటున్నానండి. చాలా బాగా టేస్టీగా వస్తుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. బాయ్ బాయ్.